నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన మార్పులు, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో రకమైన ఆలస్యాలు మనసుని ఇబ్బంది పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, స్నేహ సంబంధాల విషయంలో కానీ, ఉన్నత స్థాయి అధికారులతో, తండ్రితో మొదలైన వారితో తగిన విధంగా ఇబ్బంది లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ఇబ్బందులను ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తగా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ వృత్తిపరమైన విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతున్నట్లయితే అది మీకు వ్యక్తిగతంగా అభివృద్ధికి, అనవసరమైన చిరాకులకి దూరంగా ఉండడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంటుందన్న ఒకటి మనం ఇక్కడ గమనించుకోవాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం అధిక స్థాయిలో శ్రమ చేస్తారు. నూతన మైత్రి బంధాల కోసం, అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేసినప్పటికీ అవన్నీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ముఖ్యంగా కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో, ధనానికి సంబంధించి మీ యొక్క రుణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఈ రోజున దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో మీ తల్లిదండ్రుల బంధువులతో కానీ, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన బంధువులతో కానీ మాట పట్టింపులకి వీలైనంత దూరంగా ఉండాలి. రుణాలకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మాట పట్టింపుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ఆందోళనని అధిగమించాలి. హృదయాందోళన అధికంగా ఉండడం బట్టి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఉపాసన విషయంలో కూడా అనవసరమైన ఆటంకాలు మనసుని అలజడిగా కల్పించే అవకాశం ఉంది కనుక ఏదో రకమైన ఆటంకం వల్ల చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వచ్చే విభేదాల వల్ల మానసిక సంతృప్తిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, డ్రైవింగ్, సంతానం, అలాగే గృహ వాతావరణంలో సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? గృహంలో సౌఖ్యాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాల మీద కూడా విద్యార్థులకి ఆసక్తి కొంతవరకు తగ్గే అవకాశం. హాస్టల్ వసతి కొరకు, స్థాన చలనం కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో అది మీ మనసుకి ఇష్టం లేని విధంగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా వ్యక్తుల సహకారం, తోడ్పాటు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం కొన్ని ముఖ్యమైన విషయాల్లో తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆత్మస్థైర్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేస్తున్న ఎఫర్ట్స్ విషయంలో తగ్గకుండా జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ, అలాగే కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు రాకుండా ముఖ్యులతో, అంటే తల్లి తండ్రులతో అభిప్రాయ భేదాలు కానీ, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ కానీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళుతూ, అలాగే మీరు చూపిస్తున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉండే విధంగా దాని చక్కటి పక్కా ప్రణాళికగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది మీకు కష్టంగా అనిపించదు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోయినా మీ యొక్క సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ కమ్యూనికేషన్ బాగుంటుంది, మీ ఆలోచన విధానం బాగుంటుంది. చెప్దాం అనుకుంటున్న విషయాన్ని చక్కగా చెప్తారు. చెప్పి పనిని నేర్పుగా చేయించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ, ఆత్మీయులైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చికాకులు కలగకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తులారాశి.
అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుటుంబ వాతావరణంలో కొంత అననుకూలమైన పరిస్థితులు మనసుని కొంత చికాకు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో, ఆర్థిక సంబంధమైన అంశాలలో, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నూతన నిర్ణయాలలో మీకు మానసిక ప్రశాంతత కానీ, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు మీరు ఆశించిన స్థాయిలో అక్కడ అమలు జరగకపోవడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి రావడం బట్టి కానీ, మీ యొక్క ఆత్మవిశ్వాసం, కుటుంబంలో వ్యక్తులతో మీ యొక్క వాతావరణం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ మొదలు పెట్టంగానే అది చేయగలనా లేదా అని కొన్నిసార్లు మీ మీద మీకే ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కనబడుతున్న రీత్యా ఆ విషయంలో అలాంటి సమస్యని అధిగమించాలి. అలాగే అసంతృప్తిని అధిగమించే కార్యక్రమాలు చేయాలి. సామాజిక సేవ చేస్తారు. పెద్దల సలహా సంప్రదింపుల్ని మీరు తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కూడా కొంతవరకు అధిక శాతం ఆలోచనలు వ్యక్తిగతంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం విషయంలో పూర్తి స్థాయిలో మీకే నమ్మకం లేకపోవడం బట్టి కొన్ని పనులు మొదలు పెట్టడాన్ని మీరే దాన్ని వాయిదా వేసుకునే పరిస్థితులు లాంటివి కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రయాణ సంబంధమైన విషయాల్లో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీ పై అధికారులతో కానీ లేకపోతే మీకు సహకరించే వ్యక్తులతో కానీ మీరు ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడం కానీ, సమయాల్లో వేళల్లో వచ్చే మార్పులు మొదలైన వాటి వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం, దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళు, అలాగే ఏదైనా కాంట్రాక్టర్స్ మొదలైన వారితో మీకు ఏదైనా అవసరమైన పనులలో మీరు ఆశించిన స్థాయిలో పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి సహకారం లభ్యమవ్వడం కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు వెంటనే డిసప్పాయింట్ కాకుండా నెమ్మదిగానైనా సరే మీ పనులు పూర్తి చేసుకోవడానికి ఎదురవుతున్న ఆటంకాలు తాత్కాలికమే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ మీద మీరు శ్రద్ధ వహిస్తూ తగిన విషయంలో మీరు శ్రద్ధ, ఆరోగ్యం అలాగే విశ్రాంతిలో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన నిర్ణయాలు, అనుకోని ఆదాయాలు, అలాగే వ్యక్తులకి సహకరించడానికి అధిక స్థాయిలో శ్రద్ధ వహిస్తూ వారికి ధనాన్ని ఇవ్వడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. వారి కొరకు మీరు చేసే కృషి అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క పేరు, గౌరవం నిలబెట్టుకోవడానికి మీరు అధిక శాతం కృషి చేస్తారు. ఆ విషయంలో ఇతరులకి సహకరిస్తారు. మీ ముఖ్యమైన పనులలో మీకు శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది, అలసట అధికంగా ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి. వ్యక్తుల సహకారం, మీ సహకారం ఇతరులకి లభ్యమవుతుంది. సంఘంలో పెద్దగా ఒక మంచి పేరు సంపాదిస్తారు. విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. రీసెర్చ్ ఓరియంటెడ్గా కృషి చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా దీన్ని చెప్పొచ్చు. అలాగే ప్రయాణాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాల్లో కావచ్చు, అలాగే జాయింట్ వెంచర్స్లో కావచ్చు, ముఖ్యంగా వ్యాపార సంబంధమైన అంశాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క హోదా, వాళ్ళ యొక్క స్థాయి పెరిగే అవకాశం ఉంది. వారికి నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో వారికి కొత్త అవకాశాలు లాంటివి లభ్యమవడం అనేది మొదలైన వాటికి అవకాశం. అలాగే వృత్తిపరంగా కూడా వారికి అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు, అలాగే నూతన ప్రదేశాల్లో వారు వెళ్ళే పరిస్థితులు లాంటివి రావడం మొదలైనవి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే సంతాన సంబంధమైన విషయాలు, చిన్ననాటి మిత్రులు, వ్యక్తులు అందరితో మీరు కలవడం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేయడం, స్థిరాస్తుల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, సంతోషకరమైన వాతావరణాన్ని గడపడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యాపారపరమైన విషయాల మీద కూడా నూతన ఆలోచనలు ఏర్పడతాయి. ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని విస్తరించడానికి అధిక శాతం కృషి చేస్తారు. అక్కడ మీకు సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అధిక శ్రమతో, బాధ్యతతో గౌరవాన్ని పెంచుకుంటూ కీర్తి ప్రతిష్టల కోసం మీరు ఎక్కువ తాపత్రయపడుతూ శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా చేస్తున్న వృత్తిలో వ్యక్తులతో, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. జాయింట్ వెంచర్స్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.
స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం బట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తగవు కనుక జాగ్రత్తలతో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే పోటీలలో నెగ్గడానికి విశేషంగా శ్రమ పడతారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. వృత్తిపరంగా కూడా నూతన ప్రదేశాలలో మీరు ఎదురు చూస్తున్న ఆహ్వానాలు లాంటివి, అంటే ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి మొదలైన వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు లాంటివి మీరు చేయాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం అధికంగా తాపత్రయపడతారు. కానీ అసంతృప్తి వల్ల మీరు దాన్ని సరిగ్గా ఇది చేసుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి కనుక అసంతృప్తిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక విషయాల మీద సరియైన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి, వ్యక్తిగత విభేదాలకి, విమర్శలకి తగిన విధంగా దూరంగా ఉండడం వల్ల మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా దాన్ని మనం భావించవచ్చు. మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. టెక్నికల్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన విభేదాల్లో తలదూర్చకుండా ఘర్షణలకి దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద, తండ్రి యొక్క ఆలోచనల మీద కూడా మీరు తగిన శ్రద్ధతో వారి యొక్క ఆలోచనలని మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆర్థిక పరంగా అయినా ఆరోగ్యపరంగా అయినా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండడానికి మీరు సిద్ధంగా ఉంటారు.